नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। महेश्वरम पुलिस अमले की जानिब से महेश्वरम मंडल के तहत सरस्वती गुड़ा गेट के करीब से 2 गांजा पेडलर्स की गिरफ्तारी अमल में लाई गई, जबकि इस गैंग के मजीद 3 शरपसंद मुलजिमान अभी भी पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे। गिरफ्तार शुदा मुलजिमीन के कब्जे से 50.42 किलोग्राम गांजा, 4 मोबाइल फ़ोन्स, जुमला 13 लाख रुपए की प्रॉपर्टी को जब्त कर लिया गया। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त कुछ इस तरह से है। चाडाला वडा अनिल, जो कि रियासत आंध्र प्रदेश से ताल्लुक़ रखता है, जिस पर दोनों तेलुगु रियासतों यानी रियासत आंध्र प्रदेश व रियासत तेलंगाना में 8 मुजरिमाना केसेस दर्ज बताए जा रहे हैं। दूसरा मुलजिम अम्मी रेड्डी वेंकटा लक्ष्मी, जिस पर 4 केसेस आंध्र प्रदेश में दर्ज बताए जा रहे हैं, जबकि मज़ीद 3 मफरूर मुलजिमान के लिए पुलिस की जानिब से खुसूसी टीम्स भी तश्कील दी गई। इस खुसूस में महेश्वरम जोन DCP सुनीता रेड्डी ने मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताते हुए कहा कि रियासत ओडिशा से तेलंगाना को ये गांजा सप्लाई किया जा रहा था। उन्होंने ख़बरदार किया कि गांजा और दीगर नशावर अशिया इस्तेमाल करने और ख़रीद फरोख्त व नक़्ल हमल करने वाले अफराद पकड़े जाने के बाद उनके खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई की जाएगी। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात Z9 उर्दू न्यूज़ के साथ। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। 29th రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన మహేశ్వరం పోలీస్ స్టేషన్ వారికి ఒక సమాచారం రాగా ఇమీడియట్గా వాళ్ళు సరస్వతిగూడ వేమూరు క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒకరు చెదలవాడ అనిల్, 39 years, ఇతను నేటివ్ ఆఫ్ ఇసుకపట్ల పంగిడి, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి. ఇంకొకరు లేడీ అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి, A2, 37 years, నేటివ్ జానకిరాంపురం విలేజ్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు కాంట్రాబ్యాండ్ క్యారీ చేస్తున్నారని తెలుసుకొని ఇమీడియట్గా మనం పంచుల్ని పిలిపించుకొని వారి సమక్షంలో ఆ కాంట్రాబ్యాండ్ని చెక్ చేయగా వారి స్వాధీనంలో ఉన్నటువంటి 3 బ్యాగులను తనిఖీ చేయగా అందులో డ్రై గాంజా 50 kgs, 50.48 kgs డ్రై గాంజా అనేది మనకి లభ్యమైంది. సో దాన్ని ఇమీడియట్గా స్వాధీనం చేసుకొని పంచనామా రాసి దానితో పాటుగా 4 మొబైల్ ఫోన్స్, ఒక డాంగిల్, జియో డాంగిల్ కూడా తీసుకుని వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తదుపరి విచారణలో తెలిసింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ A1 చెదలవాడ అనిల్, ఇతను ప్రీవియస్ అఫెండర్. ఇతని మీద ఆల్రెడీ 8 కేసులు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి. అందులో 4 కేసులు NDPS, 4 చీటింగ్ కేసెస్, అందులో కౌంటర్ఫీట్ కరెన్సీ కూడా ఉంది. తర్వాత A2 అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి, ఈవిడ మీద కూడా ఒక 4 NDPS కేసెస్ అనేది వీరిద్దరి మీద ఆల్రెడీ రిజిస్టర్ చేయడం ఉంది. ఈ A2 అనే వెంకటలక్ష్మి అనే వ్యక్తి మీడియేషన్ చేసుకుంటూ తను 27th రోజు A1 అనిల్కి కాల్ చేసి హైదరాబాద్కి చెందినటువంటి నాగ్ అండ్ సూరిబాబు, వీళ్ళిద్దరు గాంజా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. మనము ఒరిస్సాకు చెందినటువంటి పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నువ్వు గాంజా తీసుకొని వస్తే కనుక మన ఇద్దరం వెళ్ళి వీరికి గాంజా అనేది సప్లై చేద్దాము అని చెప్పేసి ఈ వెంకటలక్ష్మి చెప్పడంతో A1 అనిల్ పట్నాయక్ ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర 50 kgs గాంజా కార్లో తీసుకొని తునికి వచ్చి అక్కడ 3 బ్యాగ్స్ పర్చేస్ చేసి ఆ 3 బ్యాగుల్లో నింపుకొని వీళ్ళిద్దరు మళ్ళీ 28th రోజు ఎవరికైతే అమ్మాలని అనుకున్నారో అంటే రిసీవర్ నాగ్ అనే వ్యక్తి వాళ్ళిద్దరికి హైదరాబాద్కి బస్సులో ఒక టికెట్ అరేంజ్ చేయడంతో బస్సులో వీళ్ళిద్దరు 3 బ్యాగ్స్ తోటి అనిల్ అండ్ వెంకటలక్ష్మి హైదరాబాద్కి రావడం జరిగింది. ఎల్బీ నగర్లో దిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చంద్రాయనగుట్టలో దిగడం జరిగింది. చంద్రాయనగుట్టలో 29th రోజు ఎర్లీ మార్నింగ్ దిగారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇమీడియట్గా మళ్ళీ నాగ్కి కాల్ చేసి నాగ్ అనే వ్యక్తి రిసీవర్కి కాల్ చేయడంతో శ్రీశైలం హైవేలో ఎక్కడైనా సరస్వతిగూడ లేమూర్ క్రాస్ రోడ్ దగ్గర ఆగమని చెప్పడంతో అక్కడికి వచ్చినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో ఇందులో SHO వెంకటేశ్వర్లు, తర్వాత SA రవీందర్ అండ్ దేర్ టీమ్ చాలా చాకచక్యంగా వారి యొక్క ఇన్ఫర్మెంట్ దగ్గర
ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించి 50 కేజీలు స్వాధీనం చేసుకొని దీన్ని ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా దీన్ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. మిగిలిన ముగ్గురు ఎవరైతే నాగ్, సూరిబాబు, పట్నాయక్ అనే ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు వారిని కూడా తొందరలో అదుపులోకి తీసుకుని విచారణ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. 4 కేసులు ఎన్డీపీఎస్ కేసెస్ ఆల్రెడీ ఉన్నాయండి ఈవిడ మీద. కొవ్వూరు పోలీస్ స్టేషన్, నల్లచెర్ల, గన్నవరం ఏపీ స్టేట్కి సంబంధించి ఈవిడ మీద 4 ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నాయి. A1 మీద కూడా 4 చీటింగ్ కేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి కౌంటర్ఫీట్ కరెన్సీ కూడా ఉంది. అది కాకుండా ఒక 3 ఎన్డీపీఎస్ కేసెస్ కూడా రాజమండ్రి, తర్వాత మన తెలంగాణ స్టేట్లో తొర్రూరు పిఎస్లో కూడా ఉంది, మహబాద్ డిస్ట్రిక్ట్. రాజమండ్రి ఎక్సైజ్ పిఎస్ వాళ్ళు కూడా ఇతని మీద కేసు చేయడం జరిగింది. అందులో ఒకటి ఎన్బిడబ్ల్యూ కూడా ఇతని మీద ఒకటి పెండింగ్ వారెంట్ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడ సప్లై చేస్తారు మేడం వీళ్ళు ఎవరైతే తీసుకోవడానికి? వీళ్ళ రిసీవర్ ఎవరు మేడం? వీళ్ళ రిసీవర్ నాగ్ అండ్ సూరిబాబు. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళు ఆర్డర్ చేయడంతో ఈవిడకి కాంటాక్ట్స్ ఉన్నాయి, వెంకటలక్ష్మి అనే ఆవిడ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో A1 సహాయంతో A1ని అక్కడికి ఒరిస్సాకు పంపించేసి అక్కడి నుంచి గాంజా తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు బస్ ఎక్కి ఈ నాగ్ అనే సూరిబాబుకి తరలిస్తున్న క్రమంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ తేవడానికి ఇక్కడ మనం ఇక్కడికి తెచ్చారు కదా, ఇక్కడ నుంచి ఎక్కడ? ఇప్పుడు నాగ్ అండ్ సూరిబాబు వాళ్ళు మళ్ళీ దాన్ని ఫర్దర్గా స్మాల్ ప్యాకెట్స్గా చేసి వాళ్ళు ఏదైతే వల్నరబుల్ ఏరియాస్ ఉంటాయో, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఎక్కువ ధరకి వాళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. ఎంత విలువ ఉంటుంది? ఇదంతా ఆల్ వర్త్ ₹13 lakhs. 13 లక్షలు విలువ చేసేటటువంటి కాంట్రాబ్యాండ్ని సీజ్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ గవర్నమెంట్ చాలా కమిటెడ్గా డ్రగ్స్ నిర్మూలన గురించి, తర్వాత డ్రగ్స్ని సప్లై చేయాలన్నా లేకపోతే దాన్ని కన్జ్యూమ్ చేయాలన్నా వారి వెన్నులో వణుకు వచ్చే విధంగా ఉండాలి మన యాక్షన్స్ అనే విధి విధానాలని మాకు అందరికీ నిర్దేశించి దానికి తదనుగుణంగా డీజీపీ సారు సమావేశాలు నిర్వహిస్తూ, తర్వాత మా సిపి సారు రాచకొండ, సిపి సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఎవ్రీడే దీనికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం కండక్ట్ చేస్తున్నాము, కేసెస్ ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, అది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతున్నాయా లేవా, హౌ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ద కోర్ట్, ఇవన్నీ ఆయన పర్సనల్గా దీన్ని మానిటర్ చేసుకుంటూ దీనికి అరికట్టే విధంగా పోలీసులకి ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.